యు ఆర్ అండర్ సీసీ కెమెరా సర్వైలెన్స్. కంటికి స్టేట్మెంట్ కనపడగానే మన అందరి బిహేవియర్స్ కంట్రోల్లోకి వస్తాయి. అదే లేకపోతే మన పద్ధతుల ప్యాటర్నే వేరు. ఇదొక చిన్న సినారియో. మరి విశ్వం అంట, అందులో 2 ట్రిలియన్ గెలాక్సీస్ అంట, అందులో ఇంకిపోయిన 200 సెక్ట్రిలియన్ నక్షత్రాలంట, ఆ నక్షత్రాల చుట్టూ తిరిగే 2000 సెక్ట్రిలియన్ గ్రహాలంట, అందులో ఒకటి మన అర్త్ అంట. దుమ్ము ధూళి, ఏర్పడిన వాయువు నుంచి రాయి, దానిపైన విపరీతమైన వేడి, వెంటనే పేరుకున్న మంచు, చేరిన నీరు, దానిలో నుంచే నువ్వు నేను. కానీ ఇక్కడ మొత్తానికి పుట్టి ఎలాగోలా పెరిగేసిన తర్వాత ఇప్పుడు వచ్చే యుద్ధమంతా ఇదంతా నీదా నాదా? పోనీ తేల్చుకుందామంటావా? అయితే నువ్వా నేనా? ఎలాగో పుట్టేశాం, పోవాలంటే చచ్చినట్టు ఒక 70 ఏళ్ళు బతకాల్సిందే. ఈలోపు చుట్టుపక్కలున్న జంతువుల మనస్తత్వాలన్నీ అర్థమైపోయాయి, ఒక్క మనుషులది తప్ప. మృగానికి ఆకలేస్తేనే మీద పడిద్దని ఒక క్లారిటీ వచ్చింది. కానీ నా పక్కనున్నోడి ఆకలి ఎప్పుడు తీరిద్దో అని దిగులు పట్టుకున్న ఏ మహానుభావుడో. అప్పటికే మనిషి భయపడుతున్న ఉరుముని మెరుపుని, నీటిని నిప్పుని, గాలిని వేడిని తన ఊహాశక్తితో అందరిలో భయాన్ని నింపే క్యారెక్టర్ని క్రియేట్ చేశాడు, దేవుణ్ణి పరిచయం చేశాడు. అండ్ చెప్పుకుంటూ వచ్చాడు అందరికీ, యు ఆర్ అండర్ సీసీ కెమెరా సర్వైలెన్స్ అని. అక్కడి నుంచి సిచ్యువేషన్ కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. మనం వినేది ఒకటి, అర్థం చేసుకునేది ఇంకొకటి, తిరిగి వివరించేది వేరొకటి. ప్రాంతాన్ని బట్టి అలవాట్లు, మనస్తత్వాలు, కట్టుబాట్లు, అలాగే నమ్మకాలు. అందుకే దేవుళ్ళో ఎన్నో రకాలు. వాడికి ఆకారమే లేదని ఒకడు, ఇదే వాడి ఆకారం అని ఇంకొకడు. ఈ రెండూ కాదు, ఇక్కడున్న వీడే హోల్సేల్గా అందరికీ దేవుడని ఇంకొకడు. ఎవడి వర్షనాడు బలపరచుకోవడానికి మతం తయారైంది. మంట రేగి కొత్త తలనొప్పి మొదలైంది. ఇహ రంగుకి, నీటికి, రాయికి, పశువుకి, ఒక ప్రాంతానికి కూడా ఈ మతాన్ని ట్యాగ్ చేశాం. నీలిరంగు అంటే క్రిస్టియానిటీ అంట, కానీ అందరికీ నీలి ఆకాశం అంటే ఇష్టమే. గ్రీన్ అంటే ముసల్మాన్ అంట, కానీ అందరికీ చెట్లు కావాలి, పొలాలు కావాలి, ఆకుకూరలు తినాలి. నారింజ అంటే హిందుత్వం అంట, బట్ సన్ రైజ్ కోసం వెయిట్ చేయని మతం లేదు ఇక్కడ. నీళ్ళకి పేర్లు, గంగా అంట, జంజం అంట, హోలీ వాటర్ అంట, మిక్వే అంట. ఇవన్నీ పవిత్ర తీర్థాలే, కానీ పేరు మార్చి చేతిలో పోసి సేవించమని అడిగి చూడు, గొడవలు అయిపోతాయి. కైలాష్, జెరూసలేం, మక్కా ఉన్న సిటీస్లో ఎవరికైనా ఏ బైపాస్ సర్జరీనో చేయాల్సి వస్తే చేసేవాడు ఏ మతానికి లింక్ అయి ఉన్నా ఫాలో అవ్వాల్సిన మెడికల్ ప్రొసీజర్ ఒకటే. బికాజ్ వి ఆల్ హ్యావ్ సేమ్ ఫిజియాలజీ విత్ డిఫరెంట్ ఫిలాసఫీ. ఒక్కసారి ఇలా ఆలోచిద్దాం, నిజంగా పైన కమ్యూనిటీకి ఒక హెచ్ఓడి ఉండుంటే, వాళ్ళందరూ ఆకాశంలో ఏ రౌండ్ టేబుల్ యాన్యువల్ యూనివర్సల్ పీస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఉంటే వాళ్ళంతా తల పట్టుకుని కూర్చుంటారేమో, అసలు మనం మన భాషలో చెప్పిందేంటి, వీళ్ళకి అర్థమైందేంటి అని. లేదు, ఇలా ఆలోచిద్దాం, అసలు ఏ రిలీజన్ అయినా చెప్పేది ఒకటే అన్నప్పుడు ఒకే ట్యూన్కి ఎవడికి తోచని లిరిక్స్ వాడు రకరకాలుగా రాసేసుకొని నా లిరిక్సే గొప్ప, ఇలా పాడితేనే స్వర్గానికి ద్వారాలు ఓపెన్ అవుతాయి అన్నట్టు ఈ పంతం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? తాజ్మహల్ని, మెడిటేషన్ని, వింటర్ అనగానే ఎక్స్ మాస్టరీని, ట్రెడిషనల్ క్లాసికల్ మ్యూజిక్ని ఎంజాయ్ చేసేటప్పుడు ఏ రిలీజియన్ గుర్తుకురాదు. సొసైటీ అప్రూవల్ కోసం ఎదురు చూసినప్పుడే రిలీజియన్ రోల్ ప్లే చేస్తుంది. బాయ్, ఇక్కడ భాషలు బట్టి భావాన్ని మార్చకండి. నీకు అర్థం కాకపోతే అర్థం కానట్టే ఉండు, అంతేగాని అసలు దానికి అర్థమే లేదని మొండి చేయకు. పోనీ కాసేపు నీలాగే ఆలోచిద్దాం. ఒకవేళ బి అనే రిలీజియన్ ఏ అనే రిలీజియన్ వేసేసింది అనుకుందాం. ఇప్పుడు ఆ బి అనే రిలీజియన్ ఒక్కటే హ్యాపీగా ఉండిద్దని మన ఫీలింగా? అందులో క్యాస్ట్స్ ఉంటాయి, డివిజన్స్ ఉంటాయి,
ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, దాంతో సోషల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం విత్ ద రిలీజియన్, జస్ట్ ఏ ప్రాబ్లం విత్ ద మైండ్ సెట్. ఇండివిజువల్గా చూస్తే చెరొక రంగే అన్నా, కానీ కలిపి చూస్తేనే ఇంద్రధనస్సు అయింది. అర్థం చేసుకో. మతాలన్నీ మాయమైపోవాలనే థాట్ ఇంప్రాక్టికల్గా ఉంది, కానీ మమేకమైపోతే దరిద్రాలన్నీ దూరం అయిపోతాయి అనేది ఒక ఒపీనియన్. ఒకవేళ నీలో గనక తెల్లవారుజామునే ఆ వీధి చివర్లో ఉన్న మసీద్ నుంచి వచ్చే అజాని, గుడి నుంచి వచ్చే సుప్రభాతాన్ని, చర్చ్ నుంచి వచ్చే ఆ యూనిక్ బెల్ సౌండ్ని వింటూ ఎంజాయ్ చేసే మనసుంటే గుర్తుపెట్టుకో, యు గాట్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ద రిలీజియన్. అనా ఇదర్ దేఖ్నా, పైనున్నోడికి మన మెంటాలిటీస్ గురించి తెలియదు అనుకుంటున్నావా ఏంటి? మన టైం బాగుంటే రోజు నైవేద్యం కాదు కదా, కనీసం ఆ దేవుడు గది వైపు కూడా తొంగి చూడం. అందుకే అప్పుడప్పుడు ఆ పూజ గదిలో ఉన్న పటాలనైనా తుడిపించుకుందాము అనుకుంటాడో ఏమో. మన దగ్గర ఉందంతా లాగేసుకొని కొంచెం చిల్ అవుతూ ఉంటాడు. కష్టం వచ్చినప్పుడు పైకి ఎవడైనా చూస్తాడు, కానీ అంతా బాగున్నప్పటికీ లెఫ్ట్కి ఒక లుక్కు, రైట్కి ఒక లుక్కు తిరిగి చూసి నలుగురితో నడువు చాలు, మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. ఇది మటుకు రాసి పెట్టుకో, భగవంతుడి పేరుతో పుట్టిన మతం మతలబు తెలుసుకున్న రోజు మనిషి ముందుగా అసహించుకునేది మనిషినే. అది